అండి మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ప్రస్తుతం నా యొక్క పొలంలో ఉన్నాను. ఈ పొలంలో ప్రతి రైతుకు ఒక తలనొప్పిగా మారినటువంటి సమస్య ఏంటంటే మొగి పురుగు అనేది ఏ విధంగా ఉంటుంది, దాంట్లో గొట్టాలు ఏ విధంగా వస్తాయి, దాన్ని ఏ విధంగా నివారణ చేసుకోవాలనే విషయం గురించి ఈరోజు మనం తెలియజేస్తాము. ఇప్పుడు చూడండి లైవ్గా ఇప్పుడు గొట్టం అనేది ఏ విధంగా ఉంది, ఏ పురుగు వల్ల వస్తుంది ఏంటి అనేది మీకు క్లియర్గా తెలియజేస్తాను. సో ఇక్కడ చూడండి పురుగు ఎంత క్లారిటీగా చూపిస్తుందో. అగో ఇది పురుగు. దానివల్ల ఏమైంది, ఇది రసం పీల్చుకొని ఇలా చూడండి గొట్టం. ఈ గొట్టం అనేది చూడండి వరిలో నుంచి ఏ విధంగా వస్తుందో చూసారా. చూడండి ఇప్పుడు నా పొలం చూడడానికి ఏ విధంగా ఉంది, చాలా పచ్చగా ఉంది, బాగుంది అనుకుంటా. కానీ తీరా చూసేసరికి ఇలా గొట్టం వచ్చేసింది. ఈ గొట్టం రావడం వల్ల ఇది దేని ద్వారా వస్తుందంటే దీన్ని గొట్టం అంటాము, మొగి పురుగు అని కూడా అంటాము, కాండం తొలుచు పురుగు అని కూడా అంటాము. ఈ ఒక్కదానికే చాలా ఒక్కొక్క ప్లేస్ని బట్టి ఒక్కొక్క పేరు ఉంటుంది. కానీ సమస్య అనేది ఒకటే. ఏంటిది ఆ సమస్య అంటే దీనిలో రసం పీల్చుకుంటుంది అన్నమాట. మొత్తం వరి మొదట్లో ఇప్పుడు దీంట్లో నుంచి చూసుకున్నట్టయితే ఈ గంటలో నుంచి వచ్చేటప్పుడు దీంట్లో రసం అనేది మొత్తం పీల్చుకుంటుంది. ఈ రసం పీల్చుకున్నప్పుడు దాంట్లో అనేది మొత్తం రసం పోయిన తర్వాత మనకు గొట్టంలాగా తయారవుతుంది. గొట్టంలాగా తయారయ్యి మనకు అది రేపు పొలం ఈన తర్వాత ఇది తెల్ల కంకి వస్తుంది అన్నమాట. ఏముండదు అందులో ఒడ్లు ఉట్టిదే తెల్ల కంకి ఇట్లా వెళ్ళబెడుతుంది. అప్పుడు అనుకుంటాం ఏంది నా పొలం చూస్తానికి పచ్చగా ఉండే ఇప్పుడు ఇట్లయితుంది ఏందని అనుకుంటాం. దీన్ని నివారించుకోవడానికి మార్గం ఏంటంటే ఇప్పుడు మనకు తెలియజేస్తాను. ధనుక కంపెనీ వారిది కెల్డాన్ అనేది మనకు గొట్టాలకు నెంబర్ 1గా పనిచేస్తుంది. దీనిలో ఉండేటువంటి టెక్నికల్ ఏంటంటే కాటా పైక్లోరైడ్ 50 SP. ఇది ఈ గొట్టాలను నివారించడానికి నెంబర్ 1గా పనిచేస్తుంది. ఇది ధనుక కంపెనీలో కెల్డాన్ అని పిలుస్తాము. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క పేరుతో ఉంటుంది. కానీ దాంట్లో ఉండేటువంటి టెక్నికల్ మాత్రం గుర్తుంచుకోవాలి రైతు సోదరులు, మర్చిపోకుండా. మన తలనొప్పి భారాన్ని తగ్గించుకోవాలి, ఈ గొట్టం రోగాన్ని అరికట్టాలి. దీన్ని మనం ఈ మందు తెచ్చి పిచికారీ చేసుకోవాలి. ఇది ఏంటంటే ఓన్లీ ఈ గొట్టాన్ని కంట్రోల్ చేసుకోవడానికి. అదేవిధంగా ఏంటంటే ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ పండాకు లెక్క వస్తుంది చూడండి, తెగులు అన్నమాట. ఇది ఇట్లా పండాకు లెక్క వస్తుంది చూడండి, లైవ్గా చూపిస్తున్నా. ఇగో ఇక్కడ కూడా ఉన్నది చూడండి, మళ్ళీ ఈ మొక్కకు కూడా వచ్చింది చూడండి గొట్టం. ఈ మొక్కకు కూడా వచ్చింది. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఆ తెగుల్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటే తెగులు మందు కొట్టాలి. ఆ తెగులు మందు ఏంది, మనం ఫంగిసైడ్ అంటాం. ఫంగిసైడ్ ఏంటిది, అది సాఫ్. ఈ సాఫ్ అనేది ఏంటిది, యూపీఎల్ కంపెనీ వారిది సాఫ్. ఈ సాఫ్లో ఉండే టెక్నికల్ ఏంటంటే కార్బానిజం 12%, మ్యాంకోజిబ్ 63%. ఇది తెగుళ్ళను నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇదేమో పురుగు నివారించడానికి. ఏ పురుగు, మొగి పురుగు లేదా గొట్టం పురుగు, కాండం తొలుచు పురుగు అనే దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇదేమో తెగుళ్ళను కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ రెండింటి తర్వాత నెక్స్ట్ ఏంటంటే న్యూట్రియన్స్ లోపం అంటే ఏంటి, వీటి చూసినట్టయితే వీటిలో ఇది చూడండి పూర్తిగా ఎరిపైపోయింది చూసిరా. ఓన్లీ ఎరిపే ఉంది, దీని మీద మచ్చ లేదు, ఏమీ లేదు. ఏంటంటే అది పొటాషు, జింకు ఇట్లా లోపాలు ఉంటాయి. ఆ న్యూట్రియన్స్ కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే న్యూట్రియన్స్ని వాడుకోవాలి. అదే మనం న్యూట్రియన్స్ ఏం వాడుతున్నాం ప్రజెంట్ ఇప్పుడు మన పొలానికి అంటే పిఐ కంపెనీ వారి బయోవిటా ఇది వాడుతున్నాం అన్నమాట. అయితే వీటి యొక్క డోసేజ్ ఏంటి, ఏ విధంగా వాడుకోవాలి ఏంటి అనే విషయాన్ని గురించి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇది మనకు ఒక ఎకరానికి వచ్చేసి 250 గ్రామ్స్, ఒక ఎకరానికి 250 గ్రామ్స్ వాడుకోవాలి. సాఫ్ కూడా అంతే 250 గ్రామ్స్. ఈ బయోవిటా అనేది 250 ml. మనం ఒక ఎకరానికి వచ్చేసి 120 లీటర్స్ ఆఫ్ వాటర్ని వాడుకోవాలి. ఈ మూడింటిని కూడా 3 బకెట్లలో వేరువేరుగా కలుపుకొని మనం 20 లీటర్స్ పోస్తాం వాటరు. కాబట్టి ఒక ఎకరానికి 6 పంపుని వాడుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఏమన్నా ఏదో ట్రాక్టర్తో కానీ అట్లా స్ప్రే చేసుకుంటే ఏంటంటే ఒక ఎకరానికి వచ్చేసి 120 లీటర్స్ ఆఫ్ వాటర్ని పోసుకొని ఇవన్నీ కూడా ఫస్ట్ కెల్డాన్ని పోసుకొని మంచిగా కలపాలి. అది కరిగిన తర్వాత మంచిగా కలిసిన తర్వాత మన సాప్ పొడి పోయాలి, మంచిగా కలపాలి. అది కలిసిన తర్వాత బయోవిటా పోయాలి, మంచిగా కలపాలి. ఈ మూడు కూడా ఒకే బకెట్లో మంచిగా మిక్స్ చేసి
మనం ట్రాక్టర్ డ్రమ్లో పోసి అప్పుడు స్ప్రే చేసుకుంటే అయిపోద్ది, ఏది ట్రాక్టర్తో వాడుకుంటే. అలా కాదు మనం పెట్రోల్ స్ప్రేతో చేస్తాం అనుకుంటే, తైవాన్ పంప్తో కొడతాం అనుకుంటే మాత్రం ఇది ఒక బకెట్లో, ఇది ఒక బకెట్లో, ఇది ఒక బకెట్లో, 3 కూడా వేరు బకెట్లో పోసుకొని మనం మంచిగా 6 పంపులు ఖచ్చితంగా చేయాలి. 20 లీటర్లు పోస్తాయి. ఒకవేళ నేను పొలం దిగబడుతుంది, నేను మొయ్యలేను, 20 లీటర్ల బిందె నేను మొయ్యలేను పొలంలో అనుకుంటే మాత్రము ఒకటే బిందె పోస్తాం అవసరము. ఆ బిందె అనేది మినిమం 12 to 15 లీటర్స్ ఉంటుంది. అప్పుడు ఎకరానికి 8 పంపులు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని వాడుకున్నట్లయితే మన పొలంలో వచ్చేటువంటి గొట్టాన్ని నివారించుకోవచ్చు. ఈ గొట్టాలనేది నివారణ జరిగినప్పుడే మన పొలం అనేది చాలా బాగుంటుంది. అప్పుడే మనకు తెల్ల కంకులు అనేది రావు. రసం పీల్చు పురుగులను నివారించుకోవచ్చు. కాండం తొలుచు పురుగులైనా, రసం పీల్చు పురుగులైనా, మొగి పురుగైనా అన్నీ ఒకటే, కాకపోతే ప్రాంతాన్ని బట్టి వేరుగా పిలుస్తారు. దీన్ని మనం అత్యద్భుతంగా అతి తక్కువ ఖర్చుతో, ఇది మన కెళ్ళానైనా, సాఫ్ అయినా, బయోవిట్ అయినా, ఈ 3 కూడా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అందరూ రైతు సోదరులు కూడా కంపల్సరీగా ఉపయోగించుకోగలరు. మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి రైతు సోదరులు కూడా దీన్ని కంపల్సరీగా ఆదరించగలరని కోరుతున్నాను. ధన్యవాదాలు.